అతి భారీ సంచలన చిత్రం. ఇన్ని ఫోన్స్ అంటే నాకు ఫస్ట్ సినిమా కూడా ఇన్ని ఫోన్స్ రాలేదు. ఇన్ని ఫోన్స్ ఎక్కడెక్కడ రూరల్ నుంచి కూడా ఫోన్ చేసి నీ సినిమాకి నాకు టికెట్లు ఇప్పిస్తావా, ఒక టార్గెట్ పెట్టుకున్న 6 నెలల్లో బాడీ రావాలని చెప్పేసి నాకు ఈ సినిమా వచ్చింది, నేను ప్రాణం పెట్టి ఈ సినిమా చేయాలని చెప్పి అనుకున్నా, అట్లే చేసిన. చెన్నై పోతే రత్నం గారు అదే అంటున్నారు, నాగబాబు తీసిన సినిమా ప్రతి సినిమా హిట్ అని. అవును, నాగబాబు మించిన కమర్షియల్ హీరో కసి మీద ఉన్నప్పుడు ఇట్లాంటి సినిమా వస్తే ఇంకా నాగబంధం వేయబడిన ఆలయానికి రక్షకులు. డైలాగ్స్, ఫైట్స్, యాక్షన్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, లవ్. ఇది కల్కి యుగం కాదు, కలియుగం. ఈ సినిమా కూడా మేము యూనిక్ గా కష్టపడి, నాగబంధం అనేది ఒక ఎక్స్పీరియన్స్ సార్, సినిమా కాదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ రేపు జూలై 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న అతి భారీ సంచలన చిత్రం నాగబంధం సినిమాలో లీడ్ క్యారెక్టర్, ప్రోటగనిస్ట్, హీరో విరాట్ కర్ణ ఫర్ యువర్ జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే అబ్బాయి కొత్తగా సినిమా పరిశ్రమలోకి ఒక ఫిల్మ్ వరల్డ్ పెద్దకాపుని సినిమా చేశాడు. మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. అబ్బాయికి చాలా బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని. ఇప్పుడు ఇంత భారీ సంచలన చిత్రంలో ఒకే ఒక్క కథానాయకుడు విరాట్ కర్ణ. ఈ సినిమా విశేషాలు, తన అనుభవాలు ఈ సినిమాలో, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్ మీద. అభిషేక్ నామా గారు డిస్ట్రిబ్యూటర్గా ఉండి సినిమా డైరెక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేయడం, ఇవన్నీ చాలా విశేషాలన్నీ విరాట్ కర్ణని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ విరాట్, వెల్కమ్. ఏంటి అసలు ఈ నాగబంధం అన్నది చాలా ఒక వాట్ యు కాల్ టాపిక్ ఆఫ్ ది డే లాగా నడుస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అవన్నీ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్ బికాస్ ఆఫ్ విజువల్స్, గ్రాండియర్. అసలు ఇలా ఇటువంటి సినిమాని యూఆర్ ది లీడర్ ఆఫ్ ది ఫిల్మ్ ఆన్ స్క్రీన్. ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఇట్ మే బి వెరీ రొటీన్ క్వశ్చన్, బట్ ఇంతకన్నా ఓపెన్ చేయడానికి ఇంకో క్వశ్చన్ ఉండదు. అంటే రొటీన్ అని కాదు సార్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు 3rd సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక భారీ, అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి సినిమా మీద. అందరు ఎటు చూసినా నాగబంధం గురించి మాట్లాడుతున్నారు. నా లైఫ్లో నా దగ్గర ఇన్ని ఫోన్స్ అంటే నాకు ఫస్ట్ సినిమా కూడా ఇన్ని ఫోన్స్ రాలేదు. ఇన్ని ఫోన్స్ ఎక్కడెక్కడ రూరల్ నుంచి కూడా ఫోన్ చేసి నీ సినిమాకి నాకు టికెట్లు ఇప్పిస్తావా అని అడుగుతున్నారు. అంటే అంత ఒక సైడ్ హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత రీచ్ సినిమా బాగా వెళ్ళింది జనాల్లో. కానీ ఇంకో సైడ్ ఏంటంటే నర్వస్నెస్ అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఏంటి 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి. సో అట్లా ఒక పక్కన హ్యాపీనెస్ ఉంది, ఒక పక్కన ప్రెషర్ ఉంది సార్. కానీ అల్టిమేట్గా ఏంటంటే బయట అందరూ రిసీవింగ్ కానీ, టీజర్కి, ట్రైలర్కి కానీ, అన్నద పద్మనాభ స్వామి రథయాత్రకు అయితే అసలు వచ్చిందంటే నేను స్టార్టింగ్ అనుకున్నమాట. ఫస్ట్ కొంచెం స్లోగా వెళ్ళా కానీ కూడా 1-2 days తర్వాత నుంచి బాగా అందరికి తెలుస్తుంటుంది యాత్ర గురించి అని అనుకున్నాము. యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టే ప్రతిసారి వెళ్ళి పీక్ అనమాట. ఇంకా ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అసలు ఆడియన్స్, అంటే నాకు తెలిసి ఇన్నాళ్ళు నేను ఇండస్ట్రీని చూసిన దాంట్లో అంటే ఫిల్మ్ వరల్డ్ పెద్దకాపు వాజ్ అక్లైమ్డ్, మంచి ఫిల్ము, అడ్డల్ శ్రీకాంత్ బాగా తీసాడు, యూ యాక్టెడ్ వెల్, దట్స్ ఆల్ ఓకే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఇంత గ్రాండ్ స్కేలు, ఇంత బడ్జెట్, అసలు ఈ కుర్రాడు మోయగలడా, ఈ కొత్త హీరో దీన్ని మేనేజ్ చేయగలడా అనే ఒక డౌట్ అయితే మాత్రం అందరిలోనే ఉంది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్? మీ క్వశ్చన్కి టీజర్ ట్రైలర్ చూస్తే మీకు ఎక్కడైనా డౌట్ అనిపించిందా సార్? నా పర్ఫార్మెన్స్లో కానీ కనిపించిందా? లేదు. నువ్వు బాగా స్టడ్జీగా ఉన్నావు, టఫ్గా ఉన్నావు ప్రతి విజువల్లో. నా పర్ఫార్మెన్స్ చూస్తే డైలాగ్ డెలివరీ కూడా ట్రైలర్లో మీరు కొంచెం పెట్టి చూస్తే ఫస్ట్ సినిమా బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు కదా డైలాగులు గట్టాన్ని. అదే సార్, అంటే నేను ఫస్ట్ సినిమా అయిపోయాక ఏంటంటే కొంచెం డిప్రెషన్ ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయాక తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే సినిమాని మనం మన చేతిలో ఉన్నంత వరకు మన హార్డ్ వర్క్ మన 100% మనం పెట్టాలి. రిజల్ట్ అనేది ఇంకా ఆడియన్స్ ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినట్టే కదా సార్.
ఎలక్షన్ ముందు మన హార్డ్ వర్క్ మనంతా చేస్తాం, రిజల్ట్ అనేది ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో సినిమా కూడా ఏంటంటే మనం స్టోరీని నమ్మినాము, ప్రొడ్యూసర్స్ స్టోరీని నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టినారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంత ఈజీగా పెట్టరు కదా సార్, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపి. అంటే వాళ్ళు స్టేజ్ మీదే చెప్పారు కదా, మా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు, మేము మొట్టమొదటి స్టార్ట్అప్ కంపెనీ పెట్టినప్పుడు, బట్ వాళ్ళు మా తాలూకా కసిని నమ్మారు. అవును, నేను ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్ మా ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ ఇస్తుంటే ఆయన మెచ్యూరిటీ కనిపించింది ఆ ఆన్సర్లో. అదేలే. సో అంత పెద్దవాళ్ళు ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి అది బ్లైండ్గా అయితే పెట్టరు కదా. సో వాళ్ళు సినిమాని చూస్తున్నారు, సినిమా ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ కానీ, షూటింగ్ దగ్గర నుంచి కానీ, ఈరోజు ఈ ప్రమోషన్స్ కానీ ప్రతిదీ వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటున్నారు. సో నాకు కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక మంచి సినిమా, ఒక మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ అన్ని కలిపిన ఒక స్టోరీ ఉంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏ ఉంటుంది సార్. కానీ స్టోరీ క్యారెక్టర్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతున్నా లేదా అని నాకు అనిపించకుండా ఈ క్యారెక్టర్కి నేను ఏం చేయగలుగుతున్నాను నాకు అనిపించింది ఫస్ట్. సో నేను 100% నేను ఏం పెట్టి నేను ఏం చేయొచ్చు, మా డైరెక్టర్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ప్రతిరోజు అదే ఉంటుండే. ఆయన పిలిచి ఆ రోజు ఆఫీస్లో కూర్చోబెట్టి నాకు స్టోరీ చెప్పిన తెల్లారి నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన సార్. ఇంకా నన్ను ఆయన హీరో అనుకోలేదు, కన్ఫర్మ్ చేసిన లేదు నాకు తెలియదు, కానీ నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అయిపోయింది. స్టోరీ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఇదే అని నాకు అర్థమైపోయింది. సో నేను వెళ్ళి ఒక రోజు కూడా మిస్ చేయకుండా డైలీ జిమ్ చేసి, నాకు జ్వరం కాదు ఏమైనా కానీ జిమ్ము హార్స్ రైడింగ్ ఇవన్నీ ఏ క్లాసెస్ ఉండే అవన్నీ నాన్ స్టాప్ పోతుండే. ఇంకా ఒకటే పని ఉండే సార్, ఒక టార్గెట్ పెట్టుకున్న 6 నెలల్లో బాడీ రావాలని చెప్పేసి పొద్దున జిమ్ము, సాయంత్రం జిమ్ము, మధ్యాహ్నము హార్స్ రైడింగు లేదంటే డ్యాన్స్ క్లాస్ ఇవి పెట్టుకుంటుంటే ఇంకా నాకు ప్రపంచంతో సంబంధం లేదు. నాకు ఈ సినిమా వచ్చింది, నేను ప్రాణం పెట్టి ఈ సినిమా చేయాలని చెప్పి అనుకున్నా, అట్లే చేసిన సార్. ఒక్కరోజు కూడా నాకు జ్వరం కాదు. సినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఫీవరు అదే. ఎందుకంటే బేర్ బాడీ షెట్లెస్ సీన్స్ మొత్తం ఉంటుండే. ఇంటర్వ్యూ ముందు కూడా మీకు చెప్తుండే, అండర్ వాటర్లో ఫైట్, పైన నుంచి ఎండ కొడుతుంటుంది, మళ్ళీ వర్షము, ఆ పెద్ద 200 feet హైట్ నుంచి రోప్ షాట్స్, ప్రతిదీ అంటే అంత ఈజీ కాదు సార్. కానీ ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తేనే కదా నన్ను నేను చేంజ్ చేసుకుంటుందని నాకు అనిపించింది. సో అందుకని నేను ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమాకి. క్లైమాక్స్లో కూడా చూస్తే మీరు ఇక్కడ మొత్తం మజిల్ టేర్ అయిపోయింది. అంటే రోప్స్కి దానికి దీనికి అంతా జిమ్ చేస్తుండే, అంతా కాలిపోతుండే ఒళ్ళంతా. డాక్టర్లు 6 నెలలు 7 నెలలు రెస్ట్ తీసుకొని చెప్పారు, అయినా కానీ నేను క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసిన. ఎందుకంటే ఇట్లాంటి సినిమా మనకు లైఫ్లో వస్తుందో నాకు తెలియదు, వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీని ఎంత బాగా యూజ్ చేసుకొని ఎంత బాగా ఆడియన్స్ని మెప్పించాలి అన్న ఫీలింగ్లో ఉండే సార్. గ్రేట్, యువర్ కమిట్మెంట్ ఈజ్ హైలీ కమెండబుల్ రియల్లీ. అంటే మిమ్మల్ని ఈ రోజున యూత్ కొంచెం అంటే చాలామంది వర్క్ ఓరియంటెడ్గా ఉన్నారు, కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారు, గోల్ ఓరియంటెడ్గా ఉన్నారు, కొంత సెక్షన్ కొంచెం హేవైర్గా ఉన్నారు, స్ట్రేయింగ్ అవే. అలాంటి వాళ్ళందరికీ కూడా యు ఆర్ సచ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ సచ్ ఎన్ ఎగ్జాంపుల్ రియల్లీ. నువ్వు మాటలు చెప్తుంటే ఒక 6 నెలల పాటు నువ్వు అలాగా ఒక తపస్సులాగా ఉన్నావు. చేసిన సార్, తపస్సులాగా చేసిన. ఇంకోటి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనకు అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మేము కూడా అదే చేస్తుండేమో. నా చేతిలో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాన్ని 100% యూటిలైజ్ చేసుకున్నాను అంతే. సో అందరూ అట్లనే ఉంటారని అనిపించిందా? నువ్వు 100% నేను యూటిలైజ్ చేసుకున్నాను ఈ సినిమా. 100% సార్, 100 కాదు దానికి మించి చేసిన. ఎందుకంటే ఇప్పుడు నాగసాధు గెటప్పుడు నేను నా లైఫ్లో నేను అన్నిసార్లు గుడికి పోతా నేను ఎప్పుడు అనుకోలేదు. రోజు పొద్దున్నే 3ంటికి లేచి, 3ంటికి లేవడం అనేది పెద్ద టాస్క్. 3ంటికి లేచి వెళ్ళి గుడి మొత్తం ఊడుస్తుండే సార్. ఫస్ట్ ఊడ్చేవాడు, గుడి ఊడ్చి నీళ్లు కొట్టి కడిగి ఆ తర్వాతకి దేవుడికి అభిషేకం చేసి, మూడు శివలింగాలు ఉంటాయి నేను వెళ్ళే గుడికి, 3 శివలింగాలకు అభిషేకం చేసి అన్నీ చేసి దేవుడికి, అంటే నేను ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్ డివైన్. సో రోజు వెళ్ళి పంతులు ఎవరు కాదు, నేనే పోయి లైట్లు ఆన్ చేసుకొని గుడి తాళం వేసి ఉంటుంది, తీసుకొని వెళ్ళి అర్చన అభిషేకం చేసి 3ంటికి, ఎందుకంటే మళ్ళీ 5 అయిందని కూడా అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ అభిషేకాలు చేస్తుంటారు. సో నేను ఆ దేవుడిని నీట్గా డెకరేట్ చేసి అట్లా చూసుకొని ఫోటోలు తీసుకుంటూ మీకు చూపిస్తే కావాలండి ఇప్పుడు అంత బ్రహ్మాండంగా చేసి అన్నీ చేసిన అనమాట. సో ఆ పవరు అదంతా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి సార్, మన ఇండియా మొత్తం మళ్ళీ రూట్స్కి వెళ్ళిపోతుంది. అంటే పాతకాలపు ఉంటాయి కదా స్పిరిచువాలిటీ కానీ దానికి వెళ్తుంది, మన సనాతన ధర్మంకి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే మనకు తెలియని ఇప్పుడు దేవుడు అవన్నీ మనం ఒక ఎనర్జీ లాగా ట్రీట్ చేస్తాం. శివలింగం అంటే ఒక ఎనర్జీ సోర్స్. ఆయన ఎప్పుడు అయితే బాగా మండుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు అభిషేకాలు చేస్తుంటారు అనమాట. సో మనకు కూడా ఏంటంటే ఆ స్పిరిచువాలిటీకి వెళ్ళినప్పుడు మనకు తెలియని ఎనర్జీ కానీ ఆ మైండ్ అంతా ప్రశాంతం కానీ, ఇప్పుడు కిడ్స్ కొంతమంది పిల్లలు చూసి కొంతమంది ఇప్పుడు ఇమ్మెచ్యూర్ కానీ కొంచెం అటు ఇటుగా ఉంటారు కదా సార్. సో వాళ్ళందరికీ కూడా మన పేరెంట్స్ ఏంటంటే మనం స్పిరిచువల్గా మంచి ఎంత పద్ధతిగా ఉంటే పిల్లలు కూడా బాగా నేర్పిస్తున్నారు స్పిరిచువాలిటీ అని. అదేంతా కూడా ఇండియా మొత్తం కూడా మన సినిమాలు కానీ అవన్నీ కూడా అవే వస్తున్నాయి కదా సార్.
సో ఆ స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ పవర్, ఎందుకంటే ఎంత జ్వరం వచ్చినా కానీ కూడా ఒక్కరోజు కూడా షూటింగ్ ఇబ్బంది, ఒక రోజు షూటింగ్ ఆగింది, అది రియల్గా కొంచెం నెరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆగిపోయింది. కానీ లేకపోతే ఎంత జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ దేవుడు ముందుండి నడిపించిన ఫీలింగ్ అనమాట. శివుడు ఆ క్లైమాక్స్ మీరు రేపు సినిమాలు చూస్తారు కదా, ఆ శివుడే దగ్గరుండి ఈ సినిమా చేసినట్టు. లేకపోతే కొత్త ప్రొడ్యూసర్స్ అభిషేక్ నామా ఒక సినిమా చేసిన డైరెక్టర్, అంటే ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు ఇలాంటి స్టోరీ రాసుకున్నంటే అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆడియన్స్కి ప్రతి సీన్ సార్ ఆయన ఏంటంటే ఎలివేషన్ కానీ, ఎమోషన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆడియన్స్కి ఏం కావాలి ప్రాపర్ కమర్షియల్ సినిమా విత్ స్పిరిచువాలిటీ. సో అప్పుడు ఏమైందంటే అందరూ ఇంట్రెస్టింగ్ చూస్తారు కదా ఇంకా సినిమాని. కరెక్ట్. సో అవన్నీ బ్లెండ్ చేసి తీసిన సినిమా. మీరు ట్రైలర్ చూసినా అదే కనిపిస్తుంది, టీజర్ చూసినా అదే కనిపిస్తుంది. అటు దేవుడు కనిపిస్తుంటాడు, అటు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంటుంది, ఓ పక్క స్పిరిచువాలిటీ, ఫైట్స్ అన్ని ప్రతిదీ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఎన్ని సినిమాలు హిట్స్ ఉన్నాయి, దేవుడి మీద తీసిన సినిమాలు ఎన్ని హిట్స్. మొన్న చెన్నై పోతే ఏం రత్నం గారు అదే అంటున్నారు, నాగబాబు మీద తీసిన సినిమా ప్రతి సినిమా హిట్ అని. అవును, నాగబాబు మించిన కమర్షియల్ హీరో లేరు. అంటే నేను దాని గురించి కాదని స్టోరీ దాంట్లో ఉందన్నమాట అంతే. సో ఆయన చెప్తున్నప్పుడు మంచి హ్యాపీగా అనిపించింది. అంటే ఏం లేదు సార్, ఒకటి మీకు ఓపెన్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది సార్, ఇంత బడ్జెట్ పెట్టినారు ప్రొడ్యూసర్స్. కాకపోతే నాకు స్ట్రాంగ్ ఏంటంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళు 10 మంది వస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాలాంటి వాళ్ళు 10 మంది కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరూ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా కంటెంట్ బాగుంది, బాగాలేదని కాదు, ఏది పడితే అది తీయలేదు సార్. టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. ఆ నమోరే సాంగ్ అయితే అసలు లాస్ట్ 20 రోజుల నుంచి 1,00,000 సార్లు నమోరే నమోరే అని చెప్పి ఆ దేవుని తలుచుకున్నాను, పాట పాడి పాడి పాడి. అంటే అంత సో ఏదైనా సరే దేవుని అయిపోయావు. ఇంకోటి సార్, దేవుణ్ణి ప్రతి ఊరు తీసుకెళ్ళామంటే అదంత ఈజీ టాస్క్ కాదనమాట. వాళ్ళు పైసలు ఖర్చు అవుతుంటుంది, పైసలు పక్కన పెడితే ప్లానింగ్, ఐడియా రావడం అనేది, దేవుడిని ప్రతి ఊరు తీసుకెళ్ళాలని ప్లానింగ్, అదంతా కూడా ఆ శివుడు దగ్గరుండి చేయించుకునేవో అనిపిస్తుంది సార్. ఒకళ్ళకు కూడా చిన్న ఇబ్బంది కాకుండా, ఇంజరీ కాకుండా. ఎందుకంటే పెద్ద పెద్ద రోప్ సీన్లు, రోప్ షాట్స్, ఫైట్స్, హెవీ ఫైట్స్ సార్ సినిమాలో చూస్తే. సో అన్నీ అంత జరిగినా కానీ పాజిటివ్గా వెళ్ళింది ఇంతవరకు. ఈరోజు 3వ తారీఖు అంటే 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే అంత బ్రహ్మాండంగా ఆ శివుడు దగ్గర నుండి చేపిస్తుంది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి ముందు భక్తుడివి కాదు, ఇంత లేకుండే సార్. అంటే దేవుడు అంటే ఇష్టము అక్కడ వరకే ఉంటుండే. కానీ ఆ క్యారెక్టర్ నాగసాధు క్యారెక్టర్ షూటింగ్ 3 నెలలు స్టార్ట్ అయింది అన్నప్పుడు దాని గురించి చదవడం కానీ, నాగసాధు అప్పుడే కుంభమేళ స్టార్ట్ అయింది మనకి, ఈసారి కుంభమేళ ఉండే. సో నాకు నేర్చుకోవడం చాలా ఉండేది మెటీరియల్. సో అవన్నీ చూసి చేసి స్లో దేవుడు దగ్గరై ఇంకా శివుడు కానీ నేను ఒకటి శివుడి దగ్గర చాలా మంది శివభక్తుల దగ్గర తెలుసుకుంది ఏంటంటే, శివుడు ఫస్ట్ పరీక్షిస్తారు మనని, తర్వాత ఆయన భక్తుల్లో యాక్సెప్ట్ చేస్తాడు. నాది కూడా పరీక్ష స్టేజ్ అయిపోయిందని అనుకుంటున్నా. జూలై 3 నుంచి నేను ఆయన భక్తుల్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నువ్వు చాలా సీరియస్ భక్తుల్లో నువ్వు 4, ముందు సాలిపురుగు, తర్వాత పాము, తర్వాత ఏనుగు, ఇప్పుడు విరాట్ కర్ణ. నేనైతే నిజంగానే ఆయన చాలా పెద్ద భక్తుని సార్. అదేలే. అంటే ఈ పెద్ద కాపు సినిమా నాగబంధం కథ నీ దగ్గరికి వచ్చే మధ్యలో గ్యాప్ ఉంది, చూసావా? ఉంది సార్, కన్సిడరబుల్లీ 2-3 years లేదా 2 years, 1.5 year, 1 year అనుకుంటా సార్. 1 year అంటే 1 year. అసలు ఆ టైంలో నువ్వు నెక్స్ట్ పిక్చర్ ఏం చేయాలి, ఎలాంటి పిక్చర్ చేయాలి అన్న ఆలోచనలో నువ్వు ఎటు ప్రయాణం చేసావు అసలు? ఆ సినిమా రిలీజ్ ముందు చాలా అంటే సినిమా రిలీజ్ అయినాక డైలమాలు ఉంటుండే అనమాట. ఏం చేయాలి ఏంటి చాలా స్టోరీస్ ఉన్నాయి సార్. అప్పుడు స్టార్టింగ్లో కొన్ని రోజులు మైండ్ పని చేయలేదు, ఏంది ఇట్లాంటి స్టోరీలు ఉన్నాయి ఏందని అనుకుండే. తర్వాత అంటే సో అట్లుంటుండే. తర్వాతకి కొంచెం మంచి స్టోరీస్ వస్తున్నాయి. కాకపోతే ఈ స్టోరీతో నేను వెళ్ళకూడదు ఆడియన్స్ దగ్గరికి, ఎందుకంటే ఈసారి వెళ్తే గుర్తుండిపోయేలా ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే, మార్క్ క్రియేట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అట్లాంటి స్టోరీ కోసం వెతుకుతున్నప్పుడు ఈ స్టోరీ విన్నా సార్. ఈ స్టోరీలో యాక్షన్, అడ్వెంచర్, మైథాలజీ, మిస్టరీ, లవ్, ఇంకోటి కూడా ఉంది, అది నేను రివీల్ చేయలేను. సో ఇన్ని కలిపి ఉండేసరికి ఆడియన్స్ ఏంటంటే హుక్ అయి ఉంటారు కదా సార్ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్, ఆ విజువల్స్ కూడా థియేటర్ టైటిల్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు ఆ విజువల్స్ ప్రతిదీ గూస్ బంప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు ఇది కదా సినిమా అని అనిపించింది. సో ఇట్లాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అంతకుముందు హనుమాను, మీరా, ఇవన్నీ బ్రహ్మాండమైన హిట్లు, పెద్ద హిట్లు కదా. అదే ఇందాక నేను చెప్పాను, దైవ సంబంధమైన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అసలు ఒక ఫ్లాగ్ కనిపించిన జయం అనే సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో నితిన్ విలన్ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి తాలూకు ఫ్లాగ్ పట్టుకుంటాడు. అవును సార్, హిట్ సినిమా. సో అది అనిపించింది, మంచి స్టోరీ చేయాలి. ఒక కసి మీద ఉన్నప్పుడు ఇట్లాంటి సినిమా వస్తే ఇంకా
ఎట్లా అంటే మండుతున్న ఫైర్ మీద పెట్రోల్ పోసినట్టు పెట్రోల్ ఉంటుంది కదా. పోసినట్టు. సో అట్లున్నా నేను ఈ స్టోరీ వచ్చింది నాకు అనమాట. అదే పెట్రోల్ నాగబంధం స్టోరీ. అభిషేక్ నామా అభిషేక్ పోస్తా ఉంటాడు కొంచెం కొంచెం ఇంకా మండు అని బాగా అభిషేకం చేశాడు. అట్లా. సో అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఆర్టిస్ట్, ఆయన హీరో ఇట్లా కనపడాలని ఒక విజన్ ఉంది సార్. అవును, ప్రతి దానికి ఆయన పిక్టోరియల్ గా డయాగ్రామ్స్ వేయించుకుని దాన్ని డిజైన్స్ చేయించుకుని, నాకు మీ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు చెప్పారు చాలా. నేను అడిగాను ఆయన ఏంటండి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఎట్లా హ్యాండిల్ చేసాడు ఆయన, మీకు ఎక్కడ తేడా రాలేదా అని అడిగా. అంటే లేదండి ఆయన హోంవర్క్ గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు, మనకు కావాల్సింది కలర్ ప్యాలెట్స్ దగ్గర నుంచి చెప్పాడు నాకు అని చెప్పి ఆయన పెద్ద షాక్ ఇచ్చాడు ఇండస్ట్రీకి. ఈ రోజున నిజమే సార్, అందరూ షాక్ లో ఉన్నారు, ఏంటి విజువల్స్ ఏంటి ఇదేంటి. అక్కడే అన్నమాట ఇప్పుడు ఆ సినిమాకి పెద్ద హీరో ఎవరో చేయాల్సినట్టు ఉంది. నువ్వు అందులో కన్విన్సరికి ఏంటంటే నీకు మంచి రికగ్నిషన్ వచ్చింది ఇప్పటికే. ఇప్పటికే మంచి రికగ్నిషన్, ఎవరికి కొట్టాడని తెలియని వాళ్ళకి కూడా తెలుసుకున్నారు అందరూ. ఏంటి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి నీ మీద. ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ విజువల్స్. విజువల్ గ్రాండియర్ మామూలుగా లేదు. అయితే ఈ డైరెక్టరు ఇప్పుడు నువ్వా యు ఆర్ ఇన్ ది సెర్చ్ ఆఫ్ గ్రేట్ డైరెక్టర్. నువ్వు ఎలివేట్ అవ్వాలంటే గ్రేట్ డైరెక్టర్ ఉండాలి. ఒక యంగ్ హీరో, ఒక వన్ ఫిల్మ్ ఓల్డ్ కదా, అలాంటి దానిలో అతని కథ చెప్తే నీకు అతని మీద డౌట్ రాలేదు ఎప్పుడు? అసలు ఏంటి కథ ఏంటి, ఈయన ఎటు తీసుకెళ్తున్నాడు మనల్ని? మా ఆర్ట్ డైరెక్టర్ మీకు ఎలా చెప్పాడు, నాకు మా డైరెక్టర్ స్టోరీ అలానే చెప్పాడు అనమాట. స్టోరీ చెప్పడం, కింద విజువల్ చూపించడం, ప్రతిదీ ఆయన దగ్గర విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ ప్రతిదీ కంటెంట్ ఉంది సార్. 1 year ముందు ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేసిండు. సో ప్రతిదీ ఇలా ఉండబోతుంది అని చెప్పిన అనమాట. నేను రాకముందే నా బాడీ ఎలా ఉండాలి, ఏంటి, నేను ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా ఉంటాను, ప్రతిదీ ఆయన దగ్గర ఒక స్కెచ్ ఉంది. అంటే అర్థం చేసుకుంటూ ఒక అబ్బాయిని ఆఫీస్కి పిలుస్తుందంటే ర్యాండమ్గా పిలిచి చూసి బాగుండే వాళ్ళు చెప్తారు కదా, అట్లా కాకుండా ఆడొచ్చే ముందు వాడు ఎలా క్యారెక్టర్ సెట్ అవుతాడు ఏంటి అని ప్రతిదీ స్కెచ్ వర్క్ చేయించుకోండి, కూర్చోబెట్టి అన్ని చూపించి నాకు చూపిస్తే నేను షాక్ అయ్యి ఇట్లా ఉంటానా నేను అని చెప్పి. నాకు తెలియదు కదా సార్ అట్లా ఉంటా అని చెప్పి. సో అది చూసినాక అనిపించింది ఆయనలో ఎంత కసి ఉంది, ఎంత ఫైర్ ఉంది. సినిమా ఏదో ఒక సినిమా చేసి సినిమా చెయ్యి అన్నట్టు లేదు, ఆయన ప్రూవ్ చేసుకోవాలి సార్. ఆయన కూడా షార్ట్ పెడితే విరాట్ ఈ షార్ట్ థియేటర్లో పడుతున్నాయి, క్లాప్స్ ఎట్లుంటే తెలుసా అని చెప్పి చెప్తుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి. నేను ఇంకా బాగా చేయాలనిపిస్తుంది కదా సార్. కరెక్ట్ కదా, ఒక ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ ఎప్పుడు చెప్తుంటారు ఆయన. ఏంటంటే నువ్వు ఈడ పడే కష్టం థియేటర్లో జనాలు కొట్టే క్లాప్స్ అంతా ఇట్లా వెళ్ళిపోతుంది అంతే, ఏం పట్టించుకోకు, హార్డ్ వర్క్ అని. ఆయన కూడా అంతే సార్, మాతో పాటే ఏమో హార్డ్ వర్క్ చేస్తాడు. అసలు ఎన్ని రోజులు చేశారు షూటింగ్ డేస్? 110. ఐ డోంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎనీ టైం, బట్ ఈ సినిమాకి అడగాలని అనిపించింది. 110 days 107 days చేసినాం సార్. కానీ 110 days లో నువ్వు ఉన్నావా? నీ వర్క్ 80 days అనుకుంటా సార్. 80 days మాక్సిమం డేస్. కాకపోతే క్లైమేట్ సిచ్యువేషన్స్ సపోర్ట్ చేసాయి కావు అసలు. చలి ఒక రోజేమో ఫస్ట్ ఫైట్ ఏమో ఫిలిం సిటీలో చేసినప్పుడేమో కింద వాటరు, పైన బోటు, పెద్ద పెద్ద ఫ్యాన్స్, మళ్ళీ రెయిన్ ఎఫెక్ట్, ఇదంతా హీట్, బాడీ అంతా అట్లా కుట్లం అయ్యేది అనమాట. మళ్ళీ ఇంటర్వెల్కి ఏమో నైట్ షూట్స్, మొత్తం ఒంటి నిండా బ్లడ్. ట్రైలర్లో చూసి ఉంటారు కదా, పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెడతారు. చలి డిసెంబర్లో మొత్తం చలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ చేసినాము. సో ఆ చలికేమో బాడీ ఇట్లా షివర్ అయిపోతుండే అనమాట, అసలు ఇట్లా ఉడుకుతుండే. ఇంకోటి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది సార్, మీకు అంటే ఇంతవరకు ఎవరు రివీల్ చేయలేదు. ఆ సాంగ్లో ఎంత టఫ్ అంటే సార్ ఆ సాంగ్ షూట్ చేయడము. జ్వరం వచ్చింది ఆల్రెడీ 20 రోజులు ఫస్ట్ ఫైట్ షూట్ చేసి, రోప్స్, వీప్స్, ఫాలింగ్, పెద్ద పెద్ద ఫాలింగ్. అసలు మీరు సినిమా చూసినాక మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా కాకపోతే అన్నీ చెప్పడానికి. ఒక ఫ్లైట్ ఉంటుంది, దాని నుంచి ఫాలింగ్, గీలింగ్ అవన్నీ చేసినప్పుడు ఒళ్ళంతా ఇట్లా పిండినట్టు అయిపోయింది మొత్తం. అయిపోయి మన జిమ్ చేసినాం అనుకోండి సార్, బైసెప్స్ అవి చేస్తాం కదా, రోప్స్ కట్టినప్పుడు మొత్తం బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఇట్లా మళ్ళీ ఫీవర్ వచ్చింది. అప్పుడు ఫీవర్ వచ్చింది, సాంగ్ చేయాల. ఇమాజిన్ చేయండి సాంగ్, అదే రొమాంటిక్ సాంగ్. నీ కష్టాలు వింటుంటే పాతాళ భైరవిలో పాట గుర్తొస్తుంది. ప్రేమ కోసం ఈ వలలో పడిన పాపం పసివాడని. సినిమా వలలో పడి నువ్వు. సో ఆ సాంగ్ ఏంటంటే ఆ సాంగ్ చేయాలి సార్, ఎక్స్ప్రెషన్ రావాలా. జ్వరం వచ్చింది, లవ్ సాంగ్ కళ్ళల్లో కనిపిస్తుంది, లవ్ అంతా. చలి ఆల్రెడీ వెట్ లుక్ లో ఉంటా నేను, నీళ్ళు పోసుకొని. నువ్వే ఎలాగంటే జిమ్ బాయ్ కదా, జంజీ బాయ్, జిమ్ బాయ్. మరి హీరోయిన్ డ్రై లుక్కే సార్. నేనే వెట్ లుక్, ఆమెకు కూడా పాపం చలి పెట్టింది. కాకపోతే నేను ఇంకా సముద్రంలోకి వెళ్ళి లేచి వచ్చి వెళ్ళడం, ఆమె బోట్ పైన నిలబడి ఉంటుంది.
సో ఆమెకి టఫే సార్, మరి వస్తాయండి స్టార్డమ్ లో. అయితే చలి పెడుతుంటే ఏమయ్యేది, హాట్ వాటర్ ఉండే, షార్ట్ ముందు హాట్ వాటర్ పోసుకునేది ఇట్లా వెళ్ళేది అనమాట. షార్ట్ అయిపోకుండా మళ్ళీ ఏమంటే చలి పెద్ద మళ్ళీ ప్రొఫైల్స్ ఉంటాయి, వెనక జుట్టు ఎగరాలంటే డైరెక్టర్ అది అంటాడు, హాట్ వాటర్ పోసుకునేది చేసేది. అయితే బృందా మేడం చెప్పేది అనమాట, అప్పట్లో శ్రీదేవికి కూడా ఇట్లనే అయ్యి ఉండే, మేము మంచులో షూట్ చేస్తున్నప్పుడు చలికి ఇట్లా అయిపోతుండే. ఎవరు చెప్పారు? బృందా మేడం. మేడం ఆమె చెప్పింది అనమాట, ఇట్లా హాట్ వాటర్ పోసుకునేది, వెళ్ళేది సీన్ చేసేది, రొమాంటిక్ సీన్, మళ్ళీ వచ్చేది అనమాట. కట్టి చెప్పగానే ఇట్లా ఇట్లా ఉడుకుతుంది. అవునులే. సో అంత టఫ్ సీన్ అనమాట అది. ఇంటర్వ్యూలు క్లైమాక్స్ అయితే సార్ అసలు మీరు వచ్చారనుకుంటే క్లైమాక్స్ చూసేటప్పుడు అంటే ఇంక నీకు రాబోయే సినిమాల్లో ఎటువంటి సీన్ పెట్టినా ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా నీకు అలవాటు పడిపోయి రాటు తేలిపోయావు. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, నన్ను మా డైరెక్టర్ ఒక కడిగిన ఆనిముత్యంలాగా బయట పెడుతున్న ఫీలింగ్ సార్. డైలాగ్స్, ఫైట్స్, యాక్షన్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, లవ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ఉన్నాయి. ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ కాకుండా చేసాడు షూటింగ్. అదేలే, అందరికీ అపీల్ అయిన ఇండియన్ ఆడియన్స్, వరల్డ్ ఆడియన్స్ ఈ రోజున. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీలోంచే చాలా ఎపిసోడ్స్ వాళ్ళు తస్కరించి సినిమాలు చేసేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కదా, జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ వాళ్ళు ఇక్కడ చెప్పారు, మాకు ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్సే మాకు ఇన్స్పిరేషన్ అని. సో ఇప్పుడు ఈ రోజున వరల్డ్ ఆడియన్స్కి ఇండియన్ మైథాలజీస్ అంటే విపరీతమైన క్రేజ్. అర్థమైందా? దాంట్లో మీకు మీకన్నా అతిపెద్ద కమర్షియల్ హీరో ఆదిశేషు. కానీ అంటే నేను ఆదిశేషు గురించి జోక్స్ అని కాదు, కానీ ఆయన సపోర్ట్ అయితే ఎప్పుడు నాకు ఉంటుందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు ఒక్కసారి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి సార్. ఒకసారి అంటే షూట్ డైలాగు, మీరు ట్రైలర్ డైలాగ్ చూస్తున్నారు కదా, ఆ డైలాగ్ లాంటిది ఇంకో డైలాగ్ ఉంటుంది, అది చెప్తున్నప్పుడు. ఏంటి డైలాగ్ చెప్పు? అసలు అది థియేటర్లో చూడాల్సిందే మీరు. అంతేనా? ఆ ఫీల్, ఆ గూస్ బంప్స్ రావాలంటే మీరు థియేటర్ చూడాలి. అది చెప్తున్నప్పుడు అసలు షివరింగ్, షేకింగ్, ఎమోషనల్గా వెనక నుంచి ఎవరు ఉన్నారేమో, ఆ డోర్ వెనక దేవుడు నిజంగా అన్న ఫీలింగ్ కలిగింది. పోయి మా డైరెక్టర్కి చెప్తే ఇట్లా హక్ చేసుకోండి, ఆ డైలాగ్ ఎంత బాగా వచ్చిందో అసలు విరాట్ అని చెప్పిండు. సో అదే సార్, ప్రతిదీ నన్ను షైన్ చేసిండు ఆయన. డబ్బింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ. నా ఫస్ట్ సినిమాకి ఇప్పుడు డైలాగ్ డెలివరీ ఇట్లా ఉంటుంది, స్విచ్ లాగా ఉంటుంది ఈ సినిమాలో. బాగుంది అసలు నువ్వు చెప్తుంటేనే. ప్రతి డైలాగ్కి అంటే మనం మాట్లాడతాం కదా, ప్రతి డైలాగ్కి ఒక మీనింగ్, ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్. అది ఎట్లా చెప్పాలి ఏంటి, కూర్చొని ఆయన నా పక్కన కూర్చొని ఇట్లా గ్రాఫ్ గీసి ఇట్లా చెప్పాలి డైలాగ్ అని చెప్పి ప్రతిదీ బ్రహ్మాండం. రియల్లీ గ్రేట్. హార్ట్ఫుల్గా నేను మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి ఎప్పుడు రుణపడి ఉంటా సార్. కొత్త హీరో లాగా చూపించలేను నన్ను ఈ సినిమాలో. గ్రేట్. నేను నువ్వు చెప్తుంటేనే చాలా ఇన్స్పిరేటివ్గా, చాలా ఎంగేజింగ్గా, ఏది నువ్వు సినిమా ఇలా చేశాను అన్నది చెప్తుంటేనే అంత ఎంగేజింగ్ అనిపించింది నాకు. మరి సినిమా ఎట్లా ఉంటుంది, విజువల్ ఇంపాక్ట్, ఆర్ఆర్, అసలు లొకేషన్స్, సెట్ వర్క్. ఇంకా జస్ట్ ఇమాజిన్ నేను చెప్పిన దానికి మీకు వెనక ఆర్ఆర్ పడితే ఎట్లా ఉంటుంది సినిమా? అట్లే ఉంటుంది సార్. నేను ఆర్ఆర్ పెట్టిస్తాను, ఆఫీస్కి వెళ్ళి ఎంట్రీకి ఆర్ఆర్ పెట్టమని చెప్తా. అబ్బా కానీ మా అందరం ప్రాణం పెట్టి చేసినాం సార్ ఈ సినిమాని, నమ్మి చేసినాము. దేవుడు అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే, దేవుడు మనల్ని స్పెషల్గా, అంటే దేవుడు అంటే మనకు లైఫ్లో మనం స్పెషల్ యూనిక్ అవ్వాలంటే మనం అది చేయాలా. అందరు చేసి మనం చేస్తే అవ్వదు కదా. సో ఈ సినిమా కూడా మేము యూనిక్గా కష్టపడి, నాగబంధం అనేది ఒక ఎక్స్పీరియన్స్ సార్, సినిమా కాదు ఇది, ఒక జర్నీ. మన ఇండియన్ కల్చరు, ట్రెడిషను అది అనమాట. మనం సెలబ్రేట్ చేసుకోవాలి థియేటర్లో దీన్ని. సో ప్రతి ఒక్కళ్ళు నాగబంధం సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్. ఆల్ ది వెరీ బెస్ట్ విరాట్ కర్నా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం అందరికీ ఉంది. సినిమా పెద్ద హిట్ అయినప్పుడు నీ కష్టం 100% ఫలిస్తుంది. అండ్ నువ్వు కూడా అంత శ్రమపడి దీక్షగా, ఎప్పుడో ఎన్టీ రామారావు టైంలో విన్నాం, ఆయన పౌరాణిక సినిమా చేసినప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నావా? లేదా? గుడ్, వెరీ గుడ్. నాన్ వెజిటేరియన్ మానేసి ఆయన కృష్ణుడు వేషం వేసినప్పుడు అయితే నేల మీదే పడుకుని ఆయన మరి కైండ్ ఆఫ్ కంటెంట్ కి ఆయనే గాడ్. అవును సార్, అవును, ఆయనే దేవుడు కదా. అవును. నువ్వు చూసావా రామరాజు సినిమాలు? బ్రహ్మాండంగా ఎందుకు చేయడు సార్. ఆయన చూసినా చిరంజీవి గారిది ఆ సినిమా శివుడు గెటప్ వేసారు కదా సార్, మంజునాథ. రోజు మంజునాథ పాటలు పెట్టుకొని అసలు మొన్న 21 days శివమాల కూడా వేసిన సార్ షూటింగ్. వెరీ నైస్. నా సైడ్ నేను ఏ సినిమా అయినా కదా సార్, ఈ సినిమా కాదు ఏ సినిమాకైనా 100% ఎఫర్ట్ పెడతా, కష్టపడతా. నా సైడ్ నుంచి మీకు 1% నువ్వు చెప్పనక్కర్లేదు. నువ్వు నీ సినిమా చూస్తే నీ సినిమా చెప్తాదండి. అదే సార్, నువ్వు చెప్తుంటే నాకు ఎన్ని వినిపిస్తున్నాయంటే,
పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం, అవును. ఎన్టీ రామారావు తాలూకా పౌరాణిక దీక్ష, ఏ? అవును సార్. సచిన్ టెండూల్కర్ వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అయ్యిండు కూడా, మ్మ్. ఆయన కూడా శ్రీకాళహస్తి వచ్చి నా సర్పదోషానికి పూజలు చేయించుకుని ఓకే. వెళ్ళాడు. నేను ఇంత పెద్ద గ్రేట్ క్రికెటర్ని కదా నాకేంటని అనుకోలే. మ్మ్. బికాస్ ఆ సక్సెస్ సాధించేవాడి తాలూకు లక్షణాలు అలా ఉంటాయి. మ్మ్. ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ విరాట్. పెద్ద హీరో అవ్వాలి నువ్వు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నువ్వు చెప్పినట్టుగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దీనివల్ల ఒక పెద్ద స్పేస్ మళ్ళీ క్రియేట్ చాలా మంది ఎక్కడానికి అవును సార్. ఒక పుష్పక విమానం లాగా. నేను ఇప్పటికే మొన్న ప్రమోషన్స్ మీరు డిస్టర్బ్ చేసిన అనుకోకండి, నో ముంబై, చెన్నై, కేరళ పోయినా కదా సార్. అక్కడ ఒక 2-3 ఆర్టిస్టులను హీరోలు కలిసి ఉండే అనమాట. వాళ్ళు చెప్తారు అసలు తెలుగులో మీకు ఇంత ధైర్యం, ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు, మళ్ళీ అట్లే సక్సెస్ఫుల్ కొడతారు అంటున్నారు అనమాట. సో మన ఒక ఇన్స్పిరేషన్ సార్ అందరికి. ఎస్, బాహుబలి నుంచి స్టార్ట్ అయింది. బాహుబలి ఇప్పుడు వారణాసి ఎక్కడ ఉంది, అది మరి మరి రాముడు, రుద్రుడు, ఏదో చాలా విషయాలు ఇంకా బ్యారియర్స్ బ్రేక్ చేస్తుంది ఇంటర్నేషనల్. టైమ్ ట్రావెల్స్ గట్టా ఉన్నాయి. బట్ దిస్ ఏ ట్రావెల్ ఇన్ టు అవర్ మైథాలజీస్, అవర్ పురాణాలు, మన ఇతిహాసాలు, ఇవన్నీ కూడా ఫర్ ది యంగర్ జనరేషన్స్ కి మీరేం చేశారంటే మంచి విజువల్ స్ప్లెండర్, మంచి గ్రాఫిక్స్, అందరూ కనెక్ట్ అయిపోయేటట్టుగా చేశారు. ఒక ఎక్స్పీరియన్స్ తో వాళ్ళని ఎంగేజ్ చేద్దామని చేసినాం. ఫెంటాస్టిక్. మామూలుగా ఎంగేజ్ చేయరు, పెద్ద హిట్ సినిమా రాసుకో. అండ్ నువ్వు ఇందాక అన్నట్టుగా మాట నిలబెట్టుకో, సినిమా రిలీజ్ అవగానే మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ ఇస్తా, మళ్ళీ ఓపెన్ చేసి ప్రతిదీ మీకు డీటెయిల్ చెప్తా అసలు. డెఫినెట్లీ నాన్న. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ గార్జియస్ హిట్. థ్యాంక్ యూ సార్. నాగబంధం ఇస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. జూలై 3rd. అందరూ జూలై 3rd అందరూ కూడా టైం పెట్టుకుని సినిమా థియేటర్కి వెళ్ళి చప్పట్లు కొట్టడానికి వెళ్ళండి, కేరింతలు కొట్టండి, కేకలు వేయండి, అదిరిపోద్ది సినిమా ఏ రకంగా చూసుకున్నా. గుడ్ లక్. మీకు కూడా గుడ్ లక్ చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.